పొల్యూషన్ లో హైదరాబాద్ ఢిల్లీతో పోటీ పడుతోంది. జనవరి 1న పలు ప్రాంతాల్లో AQI 300 వరకు చేరుకుంది. ఇది థర్డ్ పార్టీ గూగుల్ యాప్లు పరికరాల ద్వారా లెక్క. కానీ PCB కౌంట్ మాత్రం 170 వరకే చూపిస్తోంది. అందులో అక్యురసీ లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. నగరంలోని 14 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి AQI పరికరాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా మాక్సిమం మినిమం డిస్ప్లే అవుతుంది. AQI 100 దాటితే గాలి మంచిది కానట్టే. అయితే డిసెంబర్లో హైదరాబాద్లో గరిష్టంగా PCB లెక్కల ప్రకారం AQI 132 మాత్రమే. థర్డ్ పార్టీ యాప్లలో 270 వరకు ఉంది. ఇంత వ్యత్యాసం ఉండకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి నాణ్యతను యూరోపియన్ ప్రమాణాల మేరకు కొలిచే యంత్రాల ధర ఒక్కొక్కటి దాదాపుగా 30 లక్షల వరకు ఉంటుంది. PCB వాడుతున్న పరికరాలు ఆ స్థాయిలో లేవని చెబుతున్నారు. గాలి నాణ్యత 100 దాటితేనే ప్రమాదకరం. ఒకవేళ 300కు చేరితే ఆ గాలి పీల్చిన వారికి లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ గాలి పీలిస్తే రోజుకు 30 నుంచి 35 సిగరెట్లు కాల్చిన దాంతో సమానం. గాలి నాణ్యతను CPCB నమోదు చేస్తున్నా ఎక్కడా ఖచ్చితమైనటువంటి లెక్కలు రావడం లేదన్న విమర్శలున్నాయి. థర్డ్ పార్టీ గూగుల్ యాప్ CPCB ప్రకటిస్తున్న సూచీలకు చాలా వ్యత్యాసం ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. హైదరాబాద్ లో దాదాపు 80 లక్షల వాహనాలుంటే రోజు సగటున 50 లక్షల వరకు రోడ్డెక్కుతాయి. వీటి నుంచి వెలువడే పొగ ఎయిర్ క్వాలిటీని ప్రభావితం చేస్తోంది. వీటితో పాటు భవన నిర్మాణాలు, చెత్తాచెదారం, మురుగు, పరిశ్రమల నుంచి వెలువడేటువంటి ఘాటు వాసనలు వాయు నాణ్యతపై ఎఫెక్ట్ చూపిస్తాయి. నిన్న ఉదయం KPHB కాలనీలో ఎయిర్ క్వాలిటీ 302 వచ్చింది. ఇది ఢిల్లీలోని AQIతో సమానం. కానీ ఈ ప్రాంతంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన వాయు నాణ్యతను లెక్కించే సూచీలు లేవు. నిన్న బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో AQI గరిష్టంగా 142, రామచంద్రాపురంలో కనిష్టంగా 73 నమోదైంది.